ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకు నేర్పించే శ్రేష్టమైన మాట. మనము దేనిని బట్టి అతిశయిస్తున్నామంటే మన ఆరాధ్య దైవమైనటువంటి యేసయ్యను బట్టే మనము అతిశయించేవారిగా ఉండాలి. అంతేకాని ఈ లోకంలో ఉన్న వాటిని గురించి మనము అతిశయపడేవారిగా ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనలు 20వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని. ఇక్కడ ఆనాటి కాలంలో ప్రజలు ఏది చూసి అతిశయపడేవారు అంటే వారికి కలిగిన రథములను బట్టి గుర్రములను బట్టి వారి ఆస్తిని బట్టి వారు అతిశయపడేవారిగా ఉండేవారంట. ఈనాటి కాలంలో కూడా ప్రజలు అదే విధంగా ఉన్నారు. వారికి కలిగిన ఉద్యోగంను బట్టో, వారికి కలిగిన ఆస్తిని బట్టో, భవనాలను బట్టో, వారికి కలిగిన జ్ఞానాన్ని బట్టో, అందాన్ని బట్టో అతిశయించేవారిగానే ఉన్నారు. కానీ మనము ఆయన రక్తంలో కడిగబడిన మనము దేన్ని బట్టి అతిశయించాలి అంటే మన దేవుడైన యెహోవాను బట్టి మనము అతిశయించేవారిగా ఉండాలి. మన దేవుడిని బట్టి మాత్రమే మనం అతిశయించేవారిగా ఉండాలి తప్ప మన జ్ఞానముని బట్టో, మనకున్న ఆస్తిని బట్టో, లేదంటే మనకున్న ఉద్యోగంను బట్టో మనము అతిశయించేవారిగా ఉండకూడదు. ఈ అతిశయ గుణము ఎవరిలో ఉంటుందో వారిలో గర్వం కూడా ఉంటుంది. సామెతల్లో ఒక చక్కని మాట ఉంటుంది కదా, ఎవరి నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి అతిశయించినట్లయితే మనలోనికి గర్వం వస్తుంది. గర్వం వచ్చింది అంటే మనము నాశనానికే తప్ప అది బాగుపడడానికి ఉండదు. కాబట్టి మనము ఈ లోకమున్న వాటిని మీద కాకుండా దేవుని మీద మాత్రమే అతిశయించే వారిగా ఉందుముగాక. ఆమేన్.